దేవునికి మహిమ కలుగును గాక. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని లేఖనము తేటగా తెలియజేస్తుంది. పుట్టేపు గణేష్ రెడ్డి గారు, భాగ్యలక్ష్మి వారి యొక్క జ్యేష్ఠ కుమారుడు కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా తిప్పవరపాడు మస్తాన్ రెడ్డి గారు, సుజాత గారి జ్యేష్ఠ కుమార్తె జ్యోత్స్న, మీ వివాహానికి అతిథులుగా విచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మొదటిగా మనం ప్రార్థన చేసుకున్నాం. మరి వచ్చిన వారందరూ కూడా మీకు సిద్ధపరిచిన ఆ సీట్లలో కూర్చోవాలని, మాతో ఏకీభవించాలని మీ అందరికీ హార్దిక స్వాగతం సుస్వాగతం పలుకుతూ ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పుణ్యనామములో మీకు స్తోత్రములు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమును మీరు ఏర్పాటు చేసి దీని అందు ఉత్సహించుడి, సంతోషించుడి అన్న మీ మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఏకాంగులుగా ఉన్న బిడ్డలు కరుణాకర్ జ్యోత్స్నాని సంసారులుగా చేయబోతున్నందుకు మీకు స్తోత్రములు నాయన. మొదటి వివాహము ఏదైనా వనములో ఆదాము హవ్వలకు మీరు జరిగించి వివాహ వ్యవస్థను మీరు ప్రారంభించి ఆయా తరగతి క్రమంలో పురుషులను స్త్రీలను వారిని ఏకాంగులుగా ఉన్న వారిని వివాహానికి స్వాగతం పలుకుతున్నాం. మీరే నాయకుడిగా అధిపతిగా ఉండి ఆది నుంచి అంతం వరకు నడిపించి మీ నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు తెచ్చుకోమని, మరి జతపడబోతున్న జంటను దీవించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని, ఈ కాంపౌండ్ చుట్టూ మీ కంచె వేసి కాపుదల భద్రత దయచేయమని, ప్రతి ఆటంకమును తొలగించి మీకు మహిమ తెచ్చుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకలు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో అమూల్యమైన అతి శ్రేష్టమైన పాదపద్మములకు స్తోత్రాలు. ఈ జూన్ మాసము 22వ తేదీ నీ నామ సంకీర్తన ద్వారా వివాహ మహోత్సవాన్ని సిద్ధపరిచి కరుణాకర్ రెడ్డి జ్యోత్స్నాన్ని వివాహాన్ని జరిగించుటకు వైభవంగా మీరు సిద్ధపరిచినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను పవిత్రమైనదిగాను మీరు సిద్ధపరిచి వివాహ కార్యక్రమం అంతటిని కూడా జయకరంగాను ఆశీర్వాదకరం క్షేమకరంగా జరిగిస్తున్నందుకే స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. వస్తున్న బంధువులను స్నేహితులను శ్రేయభిలాషులను దైవజనుల విశ్వాసంతో మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ కృపాసన్ని తోడుగుంచండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఈ కార్యక్రమం అంతటిని కూడా మీరే అధ్యక్షత వహించండి. స్వాగతం పలుకుతూ ఉన్నాం. వివాహాన్ని వైభవం జరిగిస్తున్నందుకే స్తోత్రాలు తెలియజేస్తూ ఈ ఆత్మ ద్వారా నింపమని యేసుక్రీస్తు దివ్యమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఆర్కెస్ట్రా వారు మరి పాటలు పాడతారు. వారితో కలిసి మనం కూడా పాడుతూ దేవుణ్ణి మహిమపరుద్దాం. Thank you.
కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. మరి వచ్చిన దైవజనులందరికీ, బంధుమిత్రులకు, విశ్వాసులకు, సన్నిహితులకు అందరికీ కూడా మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు, ఆర్థిక స్వాగతం పలుకుతున్నాం. ఆ పెళ్లి కుమారుడు స్టేజ్ మీదకి రాబోతున్నాడు. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ చల్లులలో, కోయిల గానాలలో, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. మా తండ్రి, ప్రేమపూర్ణుడైన మా గొప్ప దేవ, మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఉన్నాం. ఇతర ఎవరి బిడ్డల జీవితంలో దైవజనులకు వందనాలు తెలియజేస్తూ, పెళ్లి కుమార్తె జ్యోత్స్నాన్ని వివాహ వేదికకు తోడుకొని వస్తుంటుండగా అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 566 కీర్తన ఏదేన్ వనమునందు అనేటువంటి కీర్తన పాడుతాం. ఏదేన్ వనమునందు ఆది వివాహము వేదించినట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. మరి వెన్యూకి వచ్చి వారికి వెల్కమ్ సార్. పిఏ స్వామి గారిని హార్దికంగా సుస్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నాం. బైబిల్ పఠనం ఉంటుంది. మొదటిగా బైబిల్ పఠనం ఆది కాండము 2వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం యొక్క వాక్యాన్ని, ఈ వాక్య పఠనానికి మరి దైవజనులు గుండాబత్తుల గోపి గారిని ఆహ్వానిస్తున్నాం. వారు ముందుకొచ్చి బైబిల్ పఠనం చేస్తారు.
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు నేను చదువుతున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలిగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో కూర్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ఆ ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. సకల మేలులకు ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ గొప్ప సుదినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ప్రియమైనటువంటి బిడ్డలు, మా ప్రియ సహోదరులు షారోన్ రెడ్డి గారు, షారోన్ పుష్ప గారు దంపతులను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. వారిని ప్రేమించి వారి యొక్క దాంపత్య ఫలాలుగా విడిచిన ఇద్దరు చక్కని ప్రభువా కుమారులను బట్టి స్తోత్రాలు తండ్రి. వారెంతో చక్కని దైవికమైన కుటుంబంగా ఈ భూమి మీద నీవు కట్టావు తండ్రి. వారిని దీవించి ఆశీర్వదించావు. గొప్ప అభివృద్ధిని దీవెన రేకులుగా చేసిన ఆ ప్రార్థనను మీరు ఆలకించారు. బాల్యం నుండి బిడ్డను మీరు దీవించి పెంచి మరి ఇదిగో ప్రభా యవ్వన కాలం ముందు యుక్త వయసులో ప్రభా ఆ బిడ్డను మీరు ప్రవేశపెట్టిన ఆయన మరి ఇదిగో తండ్రి వివాహ సమయము వచ్చింది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము అని ప్రభుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రభువా మరి యుక్త వయసులో యవ్వన కాలంలో బిడ్డ కొరకు సాటి అయిన సహాయంగా భాగస్వామి కొరకు ప్రార్థించినప్పుడు తండ్రి చక్కని జ్యోత్స్న అనేటువంటి కుమార్తెను ప్రభువా బిడ్డకు మీరు అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన ప్రభువా ఈ పరిశుద్ధ వివాహము ద్వారా బిడ్డలను ఐక్యపరుచుతూ ఉంటుండగా తండ్రి మరి దైవజనుల యొక్క సమక్షంలో దైవజనుల ద్వారా ప్రభువా ఈ పరిశుద్ధ వివాహం అంతయు కూడా ఘనముగా మీ నామానికి మహిమగా బిడ్డలకు ఆశీర్వాదకరంగా జరిగించండి నాయనా. ఇదిగో ప్రభువా ఈ యొక్క వివాహంలో పాల్గొన్న మమ్మల్ని అందరినీ కూడా నీ గొర్రెపిల్ల వివాహ మహోత్సవము కొరకు కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఆ యవ్వన బిడ్డలను మీరు జతపరచనైనందుకు మీకు వందనాలు. వారిని పరిశుద్ధపరచండి, పరిశుద్ధ అలంకృతులుగా ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకమును ప్రభువా కరుణాకరి పైన బిడ్డ జ్యోత్స్న పైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంగణం ఈ హాల్ అంతటిని కూడా నీ పరిశుద్ధాత్మ ప్రభా ప్రసన్నతతో నింపండి తండ్రి. సమస్తము కూడా మహిమగా జరిగించండి. కానాని వివాహంలో మీరుండి ఆ వివాహమును ఘనపరిచినట్లుగా ప్రభువా ఈ వివాహం అంతటిలో ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించి నాయన ఈ వివాహమును ఘనపరిచి మీరే మహిమ పొందుకొనమని బిడ్డలను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రెండవ బైబిల్ పట్టణముగా 1 నుంచి 11 వరకు దైవజనుడు మౌలాలి రెడ్డి గారు తిప్పవరపాడు, గూడూరు మండలం తిప్పవరపాడు, మరి వారు వచ్చి ఈ బైబిల్ పఠనం చేస్తారు. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు మనం చదువుకుంటాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగిన. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారికలను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడనను. యూదులు శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తుమ్ములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణులు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులు సేవ చేస్తున్న దైవజనుడు బాషా జాన్ పాల్ గారిని ఆహ్వానిస్తున్నాం.
పరిశుద్ధుడమైన దేవ, అద్వితీయుడమైన దేవ, ఆది సంభూతుడమైన దేవ, యుగ యుగములకు సజీవుడా, స్తోత్రం స్తోత్రం నాయన. ఈ వివాహ కార్యక్రమంలో నేను ఉన్నాను అని మీ కార్యాల ద్వారా రుజువుపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. ఇది యెహోవా కార్యమే కానీ మరి ఏది కాదు. అది మన కన్నులకు ఆశ్చర్యం. దేవానికి స్తోత్రం. ఈ కార్యక్రమం ఆరంభం నుంచి ఆయన మీరు జరిగిస్తున్న ప్రతి విధమైన మేలులు బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 33 వరకు మరి చదవలసిందిగా ప్రభు పేట ఆహ్వానిస్తున్నాం. వివాహ పిల్లరా, ఇరువురు బిడ్డలకు ఆశీర్వాదకరముగా జరుగుటకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ శిరసై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలననే వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ స్వశరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తాను ప్రేమించుకొనిచున్నాడు. తన ఐశ్వర్యమును తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనెను. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తును సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేతను పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యతో హత్తుకొనెను, వారిద్దరూ ఒక్క శరీరం మగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. లేఖనములు బిబు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శుద్ధుడవు తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినము పరిశుద్ధ వివాహ దినంలో నువ్వు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పవిత్ర వివాహ బంధంలో కరుణాకర్ చేస్తున్నాను, దీవించుము. ఈ యొక్క నూతన కుటుంబము, ఈ నూతన గృహము నువ్వు కట్టబోతున్నావు. నీకు వందనాలు స్తోత్ర. చదవబడిన వాక్యము ద్వారా ఈ కుటుంబానికి కట్టమని, ఈ కుటుంబానికి వాక్యం ద్వారా ఆశీర్వాదించుమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దీవించుము. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన పాట. ఆ పాట అనంతరం మరి వివాహ వర్తమానం ఉంటుంది. దానికి ముందుగా మరి ఇద్దరు దైవజనులను మరి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి దైవజనుడు సాల్మన్ గాబ్రియల్ గారు వారు కూడా విచ్చేసి వారికి ఇవ్వబడిన ఆ కుర్చీలో ఆశీర్వులు కావాలని ప్రభు పేట ఆహ్వానిస్తున్నాం. అలాగే గుంటూరులో సేవ పరిచయం చేస్తున్న దైవజనుడు శ్రీనివాసరెడ్డి గారిని కూడా మరి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట తదనంతరం వివాహ వర్తమానంలోనికి వెళ్ళబోతున్నాం.
కొత్తగా కట్టబడే యవనస్తులకు కొన్ని దేవుని మాటలు చెప్పబడాలి. అది క్రమం. క్రైస్తవ వివాహంలో మూడింటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మూడింట్లో ఏది బాగలేకపోయినా ఆ వివాహం బాగా జరిగింది అని వచ్చిన వాళ్ళు చెప్పలేరు, నిర్వహిస్తున్న వాళ్ళని కూడా అనుకోలేము. వివాహ కార్యక్రమంలో మొదటగా వివాహ సందేశం అది సరిగా ఉండాలి, సరిగా చెప్పబడాలి. వివాహ కార్యక్రమంలో జతపరచబడే ఆ ఇద్దరు యవన బిడ్డలతో కలిసి చేరి వచ్చిన వారికి కూడా వివాహ సందేశం అందుబాటులోనికి రావాలి. అటు తర్వాత వివాహ కార్యక్రమం, దేవుని సేవకుడు వారి ఇరువురి చేత ప్రమాణాలు చేయించి వారు చేసినటువంటి ప్రమాణాలకు మనలను సాక్షులుగా పెట్టి ఆ కార్యక్రమాన్ని దైవజనులు నిర్వహిస్తారు. అది కూడా చక్కగా జరగాలి. ఈ రెండింటి తర్వాత వివాహపు విందు భోజనాలు అవి కూడా సరిగా జరగాలి. ఈ మూడింట్లో ఏది సరిగా లేకపోయినా ఆ వివాహం సరిగా జరిగినట్టు అని అనుకోలేము, అనరు కూడా. కనుక తొలి పని నేను చేయడానికి పిలువబడ్డాను. క్రీస్తునందు సహోదరుడు గణేష్ రెడ్డి గారు ప్రేమించి వారి కుమారుని యొక్క వివాహంలో దేవుని వాక్యం చెప్పడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించగా నేను రాగలిగాను. మరి స్థలానికి వచ్చినప్పుడు నాకు ఇదివరకు పరిచయస్తులైన చాలామంది దేవుని సేవకులు ఈ స్థలంలో కలవడం, దైవజన కుటుంబాల బంధువులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా కొద్ది మాటలు, అవసరమైన మాటలు వారి ఇరువురికి చెప్పనై ఉంటుండగా కరుణాకర్ అలాగనే జ్యోత్స్న మీరు